సందర్భంలో మా వారసులు ఉన్నారని చెప్పి అతని మరణాంతరం కొంత ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి కొంత స్థలాన్ని అమ్మటం జరిగింది. మిగతాది సుమారు ఒక 10 ఎకరాల వరకు సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కానీ కాలక్రమేణా ఈ షాపూర్ ఇరానీ వారసులు అని చెప్పి కొంతమంది సీలింగ్ భూమిని కూడా మాదే అని చెప్పి గత కొన్నేళ్ల నుంచి ఈ స్థలం పైన హక్కులున్నాయని చెప్పి దొంగ పేపర్లు పెట్టుకొని కోర్టుల కేసు వేసుకొని స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. 20 ఏళ్ల క్రితము దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి పేరు మీద కాంగ్రెస్ నాయకులు స్వయంగా ఇక్కడ గుడిసెలేయటం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ వచ్చిన తర్వాత 2009లో శాసనసభ్యుని అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొంతమంది పేదలు కూడా వచ్చి ఉద్యమం జరుగుతుంది, వైఎస్ఆర్ పేరు వద్దన్నప్పుడు కూడా నేను వారిని వారించి వైఎస్ఆర్ నగర్గా ఉండనేయండి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు సదానందం గారు ఇక్కడ మరి గుడిసెలు వేస్తే వారికి మద్దతుగా కూడా ఏ పార్టీ అయినా కూడా పేదల ప్రజల పక్షాన ఉండాలని చెప్పి మరి ఆ పేరు కూడా తొలగించలేదు, గుడిసెలను కూడా తొలగించలేదు. ఆ సమయంలో ముందున్నటువంటి భాగంలో రెసిడెన్షియల్ అని చెప్పి అక్కడ కొంత కన్స్ట్రక్షన్ చేసి కమర్షియల్గా చేస్తే అది కూడా వివాదం జరిగింది. దాన్ని డిస్మెంటిల్ చేయాలని చెప్పి కూడా కొంత ఆర్డర్స్ వస్తే కోర్టు నుంచి ఏదో స్టే తీసుకురావడం జరిగింది. వాస్తవంగా అది రెసిడెన్షియల్ ఏరియాలు ఉండాలి అని చెప్పి కోర్టులో స్టే ఉన్నదని చెప్పి ఆగితే 3 ఏళ్ల క్రితము వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఎన్ఓసి ఇప్పించడం జరిగింది. నేను 15 ఏళ్ళు శాసనసభ్యునిగా ఉన్నాను. ఈ కాంప్లెక్స్కు ఒక సిమెంట్ సంచి కూడా అక్కడ వేసి ప్లాస్టరింగ్ చేయకుండా చూసినాం. కోర్టులో ఉన్నది, మున్సిపల్ అధికారులకు పర్మిషన్ ఇవ్వకుండా చేసినాం. అట్లా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొన్న వాళ్ళను కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. రోడ్ వైడనింగ్ కింద పోవాలంటే కూడా 1-2 సందర్భాల్లో దాన్ని కూలగొడితే మళ్ళీ స్టే తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టులను గౌరవించాలని చెప్పి ఈ దొంగ పేపర్లు సృష్టించినటువంటి షాపూర్ ఇరానీ వారసులం అని చెప్పి మేము 28 మంది సంతానం ఉన్నది, మాకు సీలింగ్ నడవదని చెప్పి దొంగ పేపర్లు పుట్టించి మాజీ కార్పొరేటర్ వెంకటనారాయణ గారి పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేస్తే ఈ కోర్టుల కేసుని మేము గౌరవించి దాన్ని ఆపడం జరిగింది. నిన్న మొన్న ఒక 3 రోజుల క్రితము పెద్దలు సీనియర్ న్యాయవాది రమణాకర్ రాజు గారి వాదనలతోని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, ఈ కేసు కొట్టేయడం జరిగింది. అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ స్థలం. ఇక్కడ నివాసము 30-40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు వచ్చినాయి, హౌస్ నెంబర్లు వచ్చినాయి, ఓటర్ ఐడీలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా 3 ఏళ్ల క్రితము ప్రభుత్వం మారితే ఈ స్థలం పైన కాకుల కన్నుబడి కాంగ్రెస్ వాళ్ళ కన్నుబడి వాళ్ళతోని గద్దలు కూడా జమగట్టి ఈరోజు నిన్న మొన్న చూసినట్టయితే రాబందులు కూడా ఈ స్థలం పైన కబ్జా చేయాలని చెప్పి మరి కుట్రలు జరుగుతున్నాయి. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్నోళ్లను అకారణంగా అక్రమంగా భయభ్రాంతులకు గురి చేసి మరి వాళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది. ఈరోజు నిజంగా పేదలకు ఇండ్లు కేటాయించాలి, కానీ అక్కడ నిర్మాణం జరిగినటువంటి శాంపేట్లో పేదలు లేరా?
ఎస్సీలు లేరా, దళితులు లేరా? అక్కడే లేని పేదలకు ఇక్కడి నుంచి ఇక్కడ ఆల్రెడీ ఇండ్లు నిర్మాణం చేసుకొని 30 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి ఈ పేదలను ఎందుకు తరలిస్తున్నారని చెప్పి తరలించే నాయకులను నేను ప్రశ్నిస్తున్నా. ప్రజల దృష్టిని మరలించాలని చెప్పి రైల్వే అధికారులను నేను ఒప్పించినా మెప్పించినా అని చెప్పి ఇక్కడ బస్టాండ్ అవుతుంది, చిరు వ్యాపారులకు మరి సముదాయాలు అవుతాయని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి ఈ స్థలం పైన కన్నేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నాయనా, నిజంగా మీది ఇందిరమ్మ ప్రభుత్వం అయితే, పేదల ప్రభుత్వం అయితే ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి పేదలను ఎందుకు తరలిస్తున్నారు? దీని వెనుక అనేక చేతులు మారినాయి, చీకటి ఒప్పందాలు జరిగినాయి. ఈరోజు నిజంగా అటువంటి జరగకుంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎందుకు తరలిస్తున్నారని చెప్పి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నేను చెప్తున్నాం, కోర్టులను గౌరవించాలనే ఉద్దేశంతో ల్యాండ్ గ్రాబ్ కేసు అవుతుందని చెప్పి మరి నిన్నటి వరకు కూడా ఓపిక పెట్టినాం. మాజీ కార్పొరేటర్ వెంకటనారాయణ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పోరాటానికి వారు కూడా మద్దతు తెలపడం జరిగింది. రమణాకర్ రాజు గారు సీనియర్ అడ్వకేట్, వారికి కూడా మరి ఈ కేసు కొట్లాడి పేదల పక్షాన పోరాడినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కడియం శ్రీహరి గారు కాజువేట్ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంటే, సరే ఇప్పుడు ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు కానీ అప్పుడు మాత్రము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి మాతోని కాజుపేటకు ప్రచారానికి వస్తే మేము ఇరువురం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు ఒక స్థలం కావాలంటే ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి అక్కడ వారికి నిర్మాణం చేయించడం జరిగింది. ఇప్పటికి ఉన్నది, నా పైన కేసు అయింది, వారిపైన కూడా కేసు అయింది. ఈరోజు నిర్భయంగా చెప్తున్నాము, ఇది ల్యాండ్ గ్రాబింగ్ కేసు కొట్టుడు పోయింది. నా రిటైర్డ్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్ కూడా మరి హృదయపూర్వకంగా చెప్తున్నాను, అభయహస్తం ఇస్తున్నాం, మీరు ఎవరికి కూడా భయపడని అవసరం లేదన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ కూడా రైల్వే రిటైర్డ్ అయిన వాళ్ళకు అటు మూలకు ఉండాలి, ఇటు జరపాలని కొందరు ఆదేశాలు ఇస్తున్నారట. నీకు ఏం హక్కునని ఆదేశిస్తున్నావు బాబు? ఎవరి కోసం, ఎవరికి తొత్తయ్యే ఆదేశాలు ఇస్తున్నావు? నీకు హక్కు లేదు కదా, ఎవరికి కూడా హక్కు లేదు, మాకు కూడా హక్కు లేదు. ఈ హక్కు అంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల హక్కు, మరి సోమిడి రోడ్డు పోతున్నటువంటి చిరు వ్యాపారుల హక్కు, రైల్వే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ కార్యాలయాల హక్కాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కోర్టు గౌరవించే ఇన్ని రోజులు రాలేదు. ఎప్పుడైతే ల్యాండ్ గ్రాబింగ్ కేసు కొట్టుడు పోయిన తర్వాత మరి ఇక్కడ అడుగుపెట్టడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ ఇక్కడ వీళ్ళు బిల్లు కడతలేరని చెప్పి కరెంటు కట్ చేస్తే పేదల పక్షాన ఇక్కడికి ఎలక్ట్రిసిటీ అధికారులను తీసుకురావడమే కాకుండా వారు చెల్లించవలసినటువంటి కరెంటు బిల్లులన్నీ కూడా నేనే స్వయంగా కట్టినాను. ఆ రోజు ఆర్డీఓ గారికి ఇక్కడ రమ్మని చెప్పినాం, ఎంఆర్ఓ గారిని కూడా ఇక్కడ స్థితిగతులు చూడాలని చెప్పి పర్యవేక్షించాలని చెప్పి స్వయంగా నేను శాసనసభ్యుని వచ్చినాను. అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? రాక్షసుల్లాగా, రాబందుల్లాగా పేదల ప్రజలకు ఎందుకు పడుతున్నారు? పేదల ఇళ్ల జోలికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఒక మైసమ్మ దేవాలయం ఉన్నది, పేదలు మరి కొలుసుకునే మైసమ్మ దేవాలయం ఉన్నది, అటుపక్క ఆంజనేయుల ఆలయం ఉన్నది. భక్తుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? ఈరోజు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏ ఒక్కరికి హాని జరిగినా, ఏ ఒక్కరి గుడిసె బీకినా, ఏ ఒక్కరి గుడిసె ఉన్నటువంటి రేకు ఊడబీకినా కూడా ఖబర్దార్ బిడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీసు అధికారులు కూడా అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కూలగొట్టుతుండ్రు అని చెప్పి, గుండాలు వచ్చి కూలగొడుతుండ్రు అని చెప్పి ఇటువంటి పేదలు చెప్తుంటే
వారిపైన చర్య తీసుకోవాల్సింది పోయి పోలీసు వాళ్ళు వీళ్ళపైనే మరి పోలీసు కంప్లైంట్ ఇస్తే కూడా రిసిప్ట్లు కూడా ఇస్తలేరు. ఈ రోజు నుంచి చెప్తున్నాం, మీ జోలికి ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మీకు అండగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కకు పెడదాం, ఈరోజు పేదల పక్షాన ఖచ్చితంగా మన అందరం కూడా పార్టీలకు అతీతంగా మీరు రావాలి. ఈరోజు వెంకటనారాయణ గారు ఒక పెద్ద మాట అన్నారు, వారిని నిజంగా స్వాగతిస్తున్నాం. వారు స్వయంగా కాంగ్రెస్ నాయకుడు, వారి అల్లుడు కూడా పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మినిస్టర్. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు కూడా కలిసి వచ్చే అన్ని పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పేదలకు అండగా ఉందాం, వారి దీవెనలు తీసుకుందాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కోర్టు గౌరవిస్తూ వారికి ఏమైనా వచ్చినా కూడా ఖచ్చితంగా వీళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తున్నది. చెరబండరాజు నగర్లో గుడిసెలు తొలగిస్తే ఏ తిరిగితే న్యాయ వ్యవస్థను మరి ఆశ్రయించినాము, హ్యూమన్ రైట్స్ను ఎట్లయితే ఆశ్రయించినామో ఖచ్చితంగా వీళ్ళ పక్షాన కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, హ్యూమన్ రైట్స్ పోతాము. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పార్టీలకు అతీతంగా ఉన్నారు, కులాలకు అతీతంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ చూపెట్టి ఒకవేళ పేదలకు పోంగా స్థలం ఏమైనా ఉంటే, ఇక్కడ ఐటీఐ స్థలం లేదట, ఉన్న ఐటీఐనే పోరాడి తీసుకొచ్చింది, ఐటీఐ ఎటో పోయింది. ఇక్కడ ఏసీపీ కార్యాలయం లేదంటుండ్రు. పాపం ఆ ఏసీపీ గారు అక్కడెక్కడో భీమవరంలో కట్టించిండట. ఇక్కడ కట్టించుకోండి, స్టేషన్ ఇక్కడనే ఉన్నది, ఇక్కడ కార్యాలయం కట్టియండి, లేకుంటే ఇంకేదైనా ఆసుపత్రి కట్టియండి, ప్రభుత్వ కార్యాలయాన్ని ఇక్కడ తీసుకురానియండి. ఈ తీరుగా ఈ ప్రభుత్వం ఎంఆర్ఓ కార్యాలయం కూడా లేదు, మా కృష్ణ చెప్పినట్టు ఎంఆర్ఓ కార్యాలయం కట్టియండి. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కడిపకొండ శివార్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎంఆర్ఓ కార్యాలయం అని చెప్పి మున్సిపల్ కాంప్లెక్స్కి తీసుకురావడం జరిగింది. ఒకవేళ మున్సిపల్ అధికారులకు ఆబ్జెక్షన్ తెలిస్తే ఇక్కడ కట్టియండి. రెవెన్యూ రికార్డ్స్ అంతా మీ చేతుల్లో ఉన్నది కదా, 3 ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఎందుకు తారుమారవుతున్నాయి? ఖచ్చితంగా మేము ఆర్టీఏ ఇస్తాము, పేద ప్రజల పక్షాన పోరాడతాము, హ్యూమన్ రైట్స్ పోతాము, ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతాము, న్యాయస్థానాన్ని చేస్తాము, అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు వరకు కూడా పోతామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నుంచి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ ఒక కౌచంగా ఈ పేద ప్రజలకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆత్మీయ ప్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసు, మీరు అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను కూడా పేద ప్రజల పక్షాన మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఖచ్చితంగా ఇది మరి ప్రభుత్వ భూమి కాబట్టి అధికారిక కార్యాలయాలు ఉండాలి, పేద ప్రజలకు ఇండ్లు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా చిరు వ్యాపారులు ముందట వేసుకున్నారు, వాళ్ళ జోరికి కూడా ఎవరు పోవద్దు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి రైల్వే అధికారులుగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్కు 2 కార్యాలయాలు ఉన్నాయి, వాటి జోలికి కూడా పోవద్దు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా గత 3 ఏళ్ల నుంచి కనుక చూసినట్టయితే ఈ నగరంలో పేదల ఇళ్లకు పోవుడు, దౌర్జన్యం చేసుడు, వాళ్ళని ఎల్లగొట్టుడు, ఆ స్థలాలను కబ్జా చేసుడు, ఇంకా కవరింకా కూడా స్థలం అనుడు. మేము మొన్నటికి మొన్న కేసీఆర్ గారు మైనార్టీలకు మరి షాదీఖానా కోసం ఇస్తే అది కబ్జా చేయాలని చూసిండ్రు. కానీ మా మైనార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ సెక్రటరీస్ని కలిసి కలెక్టర్లను కలిసి పెద్ద పోరాటం చేస్తే ఆ స్థలం ఆగింది. శాంపేటలో ఉన్నటువంటి స్థలం కబ్జా చేద్దామని చేసి పోరాటం చేస్తే అది కూడా మరి ఏదో కార్యాలయం కడుతున్నారనో హోటల్ కడుతున్నారని ఏదో మాయమాటలు చెప్తున్నారు. ఈ తీరుగా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి
ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 20-30 ఏళ్ల క్రితం వెలిసినటువంటి ఈ వైఎస్ఆర్ నగర్కు బీఆర్ఎస్ పార్టీ మేము ఎన్నడూ కూడా పార్టీల జోలి తీయలేదు. వైఎస్ఆర్ నగర్ పేరు తీసేసి ఇంకేదో నగర్ పెడతాన్నా కూడా మేము ఒప్పుకోలేదు. ఆయన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యము, పేర్లు కాదు ముఖ్యము, మాకు కావాల్సింది పేదలకు పట్టాలు కావాలి, పేదలకు ఒక భరోసా ఉండాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమ పార్టీగా వీళ్ళ పక్షాన పోరాడినాం, ప్రతిపక్ష శాసనసభ్యునిగా వీళ్ళ పక్షాన పోరాడినాం, అధికార పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అయినటువంటి కాంప్లెక్స్కు ఎన్ఓసి ఇవ్వలేదు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, ఈ అధికారుల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాంప్లెక్స్కే ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చి కమిషనర్ గారు వచ్చి ఎన్ఓసి ఎట్లా ఇస్తారు? చాలా విచిత్రంగా ఉంది. కలెక్టర్ గారి పైన కమిషనర్ పైన ఈ ఇల్లీగల్ కాంప్లెక్స్కు ఎన్ఓసి ఇవ్వాలని చెప్పిన అధికారి ఎవరు? చెప్పిన శాసనసభ్యుడు ఎవరు? అధికార పార్టీ నాయకులు ఎవరు? నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఇది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ అయిందని చెప్పి ఎన్ఓసి ఇవ్వకుండా, అక్కడ ఎక్కడ కూడా సిమెంట్ అద్దకుండా, రంగులు వేయకుండా ఆపింది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. ఇంత ప్రైమ్ జాగను కబ్జా చేయాలని చెప్పి కాకులు గద్దలు రాబందులందరూ కూడా కలిసి పేదలను పీక తినే పరిస్థితి ఉన్నది. పేదలకు అండగా ఖచ్చితంగా మరొక్కసారి చెప్తున్నాము, హామీ ఇస్తున్నాము. మేము న్యాయ పోరాటం చేస్తాము, వీధి పోరాటం చేస్తాము, ప్రజా పోరాటం చేసి పేదల పక్షాన ఉంటాము, వాళ్లకు అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వానం సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి నా ఆత్మీయ ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ అందరికీ, మా అమ్మల కక్కలు చెల్లెల